సీతారామచంద్రస్వామి గోవింద గోవింద. ఏంటి సీతారామచంద్రస్వామి గోవింద గోవింద అంటున్నారు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే ప్రతి ఊరిలో కానీ ప్రతి మండలంలో కానీ ఎక్కడ ఏ ఊర్లో చూసినా ఏ సిటీలో చూసినా కూడా సీతారామచంద్రుల స్వామి యొక్క ఆలయంలో మనం ఎక్కువగా గమనించేది ఏంటి చెప్పండి? సీతమ్మవారు, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఒక మంచి పీఠం పైన కూర్చోవడం కానీ లేకపోతే నిల్చొని ఆ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అపురూపమైనటువంటి ఆలయం ఒకటి ఉంది. అక్కడ స్పెషల్ ఏంటంటే సీత, రాముడు అలాగే హనుమంతుడు ఉంటాడు, కానీ లక్ష్మణుడు ఉండడు. అదేంటి లక్ష్మణుడు ఉండడం ఏంది? ఖచ్చితంగా కూడా ప్రతి గుళ్ళో లక్ష్మణుడు ఉంటాడు. ఎందుకంటే అరణ్యవాసంలో కానివ్వండి లేకపోతే ఆయన పట్టాభిషేకంలో కానివ్వండి ఎక్కడ ఎలా చూసినా కూడా ఎన్ని కథల్లో చూసినా కూడా లక్ష్మణుడు ఖచ్చితంగా రాముడు వెనకే ఉంటాడు కదా. అదేంటి అలా అంటే దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఆ ఊరిలో అంటే నేను మాట్లాడబోయే ఊరి పేరు ఏంటంటే నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో కొలువుదీరినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కేవలం రాముల వారు అలాగే ఆయన తొడపైన సీతమ్మవారు కింద హనుమంతుడు ఉంటారు. ఆయన ఆ విగ్రహం ఏదైతే ఉందో దశావతారాలతో చెక్కినటువంటి ఆ యొక్క శిల్పం ఉంటుంది. ఆ మూల విరాట్ కూడా మొత్తం కూడా దశావతారాలతో ఉన్నటువంటి మూల విరాట్ కేవలం రాముడు అలాగే సీతమ్మవారు కింద హనుమంతుడు ఉంటారు, కానీ లక్ష్మణుడు అక్కడ ఉండడు. అదే ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ఏకైక ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే దాదాపు 500 సంవత్సరాల పైనే అవుతుందంట ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చి. మనం తెలంగాణ నిజాం పరిపాలన జరుగుతున్నటువంటి టైంలో ఈ ఆలయం అక్కడ చాలా ప్రసిద్ధికి ఎక్కింది. అంటే ఆ ఆలయంలో కూడా చూసుకున్నట్టయితే కత్తులు కానివ్వండి, బల్లలు కానివ్వండి లేకపోతే యుద్ధానికి సంబంధించిన సమకూర్చేటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆయుధ కర్మాగారం అప్పట్లో ఉండేదని చెప్పేసి అనేవారు. సో ఇప్పటికీ చెక్కు తెరవకుండా ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. కాకపోతే భద్రాచల రామాలయంలో స్వామివారి కళ్యాణం ఎలా అవుతుందో, కానీ ఇక్కడ మాత్రం ఇందల్వాయిలోని వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మాత్రం స్వామివారి జన్మోత్సవం అవుతుంది. అంటే స్వామివారి పుట్టడము అలాగే ఉయ్యాల్లో ఊపడం కానివ్వండి, రాత్రికి పెళ్ళి అవుతుంది అలా. సో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి పడితే హనుమాన్ జయంతి వరకు వచ్చేటువంటి ఒక రోజు వరకు కూడా పెద్ద ఎత్తున కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. హనుమాన్ జయంతి రోజు మాత్రం స్వామివారి రథం అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. అప్పట్లో నిజామాబాద్ను పరిపాలించినటువంటి శీలం జానకీబాయి గారి మునిమనమరాలు ఇక్కడ ఇప్పటికి ఇంకా ఆమె స్వామివారి సేవలో తరిస్తూ ఉంటుంది. సో మీరెవ్వరు కూడా మర్చిపోకుండా నిజామాబాద్ జిల్లాలో కొలువుదీరినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఎందుకంటే అక్కడ వెళ్తే కనుక కోరిన కోరికలు కొంగు బంగారంగా నెరవేరుతాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే ఆ ఊరు ప్రజలు కూడా మొదటగా స్వామివారికి నివేదించిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడతారంట. సో మరోసారి కూడా సీతారామచంద్ర స్వామి గోవిందా గోవింద.